గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశవ్యాప్తంగా దేశం మొత్తమే బీజేపీ చేతిలోకి వచ్చింది. అస్థిన పీఠం మాత్రమే దోబుచులాడుతున్నది. వచ్చి రానట్లుగానే వస్తుంది, వచ్చి వెళ్ళిపోతున్నది. ఈసారి ఎన్నికల్లో మఫ్లర్ మ్యాన్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటారా? ఇవాళ జరిగిన ఓటింగ్ సరళి చూస్తే కనుక అటు ఇటుగానే ఇద్దరికి ఎవరి ఆశలు ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. నిజంగానే ఢిల్లీ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, దానిపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణరాజు గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుమార్ గారు, ఢిల్లీ నుంచి రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ గారు మనకు లైన్లో ఉన్నారు. ముగ్గురికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా రామకృష్ణరాజు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఒకసారి ఒక ప్రయోగం చేసి కుర్చీ మీద కూర్చొని మళ్ళీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ జరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిన దాన్ని బట్టి చూస్తే కనుక అటు బీజేపీకి కొంత అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయం వస్తుంది. మీరు వీటిని ఎట్లా చూస్తారు? మెయిన్గా మేము లాస్ట్ 1 year నుంచి రిజైన్ చేసిన దగ్గర నుంచి కూడా మా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా ఇడిచిపెట్టకుండా మేము అక్కడ మా పార్టీ వర్క్ చేయడం జరిగింది. ఈరోజు మా స్ట్రెంగ్త్, మా కార్యకర్తలు మేము చేసినటువంటి పని ఉంది లాస్ట్ 1 year, అది బేస్ చేసుకొని మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఇప్పుడు ఈరోజు పర్సంటేజ్ పెరగటం కూడా అది మేము మాకు అనుకూలంగా ఉంటుంది అనే అభిప్రాయానికి మేము రావటం జరిగింది. మేము తప్పకుండా ఈ ఓటింగ్ సరళి మా కార్యకర్తలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సుమారుగా 250 మంది కార్యకర్తలు అక్కడ 15 రోజుల పాటు పనిచేయడం జరిగింది. అలా వేలాది మంది, సుమారుగా 10,000 మంది దేశవ్యాప్తంగా అక్కడ పనిచేయడం జరిగింది కార్యకర్తలు. ఢిల్లీ వాళ్ళు అంతా బయటలే ఉన్నారు, బయట ఢిల్లీ ప్లస్ ఢిల్లీ. అందుచేత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ పట్టి మేము చెప్తున్నాం. తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పార్టీ ఫార్మ్ చేస్తే ఒకసారి అధికారంలోకి వచ్చి అతి కొద్ది కాలమే ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది కదా. ఆ ప్రయోగాన్ని కేజ్రీవాల్ అన్నారు, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తప్పు చేసిన అని కూడా అన్నారు. కాబట్టి దాన్ని మన్నిస్తారని అనుకుంటున్నారు జనాలు? తప్పకుండానండి. మేము ఢిల్లీలో కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగాం. ఎందుకంటే ఎందుకు వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారంటే, ఆయన కంటిన్యూ అయితే మా బతుకులు బాగుండే కదా, మాకు పరిపాలన బాగుండేది కదా, ఆయన మధ్యలో వెళ్ళిపోయాడని అదేంటంటే ఆప్యాయతో కూడినటువంటి నిరసన అనమాట. ఓహో, ఆప్యాయతో కూడిన నిరసన ప్రేమతోటి కోపగించుకోవటం లాంటిది. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారు తన తప్పును అంగీకరించారో, మళ్ళీ ఇలా ఇటువంటి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను, అందుకే 5 సార్లు కేజ్రీవాల్ అనే నిదానంతో ఎలక్షన్లో ఇప్పుడు క్యాంపెయిన్ చేయడం జరిగిందండి. కుమార్ గారు, 5 సార్లు కేజ్రీవాల్ వెరీ రీచబుల్. ఇప్పుడు 2013 ఎన్నికలకి ఈరోజు జరిగిన ఎన్నికలకు చాలా వైరుధ్యం ఉన్నది. ఆనాడు అప్పుడున్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, యూపీఏ 1 యూపీఏ 2 పాలన, ఢిల్లీలో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న క్రైమ్ రేటు అవన్నీ కూడా తీసుకొని అప్పటికే అవినీతి మీద పోరాటం చేస్తున్న ఒక స్వచ్ఛంద కార్యక్రమంగా ఉన్న కేజ్రీవాల్ ప్రజల్లో కొంత పాపులారిటీ జరగడము, దాన్ని నేను రాజకీయ పార్టీలో అసలు పెట్టను అని 2011లో బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి పార్టీ కూడా పెట్టి రాజకీయాలకు వస్తే అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా విభేదించి దూరం పోయిన పరిస్థితి. అతను వెన్నుదన్నుగా ఉన్నట్టు గుర్తులేనటువంటి అన్నా హజారే కూడా పార్టీ పట్ల విముక్త చూపించిండు, బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా. ఆనాడు సరే ప్రజలందరూ కూడా మ్యాండేటరీ ఇస్తే మనకు ఇవ్వడమేమో బ్రహ్మాండమైన హామీలు గుప్పించిన ఓట్లు సీట్లు సాధించిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాత వస్తున్న యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని నువ్వు పరిగెత్తి వెళ్ళిపోయినావు. సమస్య నుంచి పరిగెత్తి వెళ్ళిపోవడాన్ని ప్రజలు ఎప్పుడు కూడా జీర్ణించుకోరు. నువ్వు యుద్ధం చేయమని నీకు మొత్తం నాయకత్వం వహించినంత యుద్ధాన్ని కత్తిని డాలను వదిలేసి నువ్వు పరారయడాన్ని ప్రజలు అంగీకరిస్తారని చెప్పని మనం ఇంత చరిత్రలో కూడా ఎక్కడ కనబడలేదు. అయితే ఇప్పుడు 70% మన ఓటింగ్ అయిందని అనుకుంటే అప్పుడు 78 లక్షల మంది ఓటింగ్లు పడ్డారు, 65.86% అయింది. ఇప్పుడు 70 అంటే మహామానికి 2-3 లక్షలు అంతకన్నా. అప్పుడు వచ్చిన సీట్లతో పోల్చుకున్నట్టయితే ఆ రకంగా చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ ఉన్నది. ఎందుకంటే ఈ ఓటింగ్ సర్లు చూసినట్టయితే, అయితే అప్పటి ఓటింగ్ సర్లకి ఇప్పటికి చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అధికారం అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నళ్ళుగా 282 పార్లమెంటు స్థానాలు కలుగుని భారతీయ జనతా పార్టీ ఒక సుపరిపాలన అందిస్తున్న క్షణంలో ఢిల్లీలో కూడా ప్రజలు సుపరిపాలన అభివృద్ధి మైండెడ్గా ఉండబోతున్నారు. మొన్న ఏడాది కింద జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్తో కలిసి వేదికలు పంచుకొని బీజేపీ పైన విమర్శలేసిన కిరణ్ బేడి గారిని
ఈసారి ఢిల్లీ ప్రజలు బీజేపీ నాయకురాలుగా గుర్తించి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తారా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఆమె మీద ఒక మచ్చ కూడా లేదు, ఒక ఇంకు ఒక డాట్ కూడా లేదన్న విషయము మీడియా రంగాల వారికి, ప్రజలకు, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమెకు మచ్చలేని వ్యక్తి. ఒక మచ్చలేని వ్యక్తిని రాజకీయాలకు తీసుకురావడం తప్ప మనం రాజకీయాలు మారాలనుకుంటున్నాము, రాజకీయాల ప్రక్షాళన చేయాలనుకుంటున్నాము, మేధావులు రావాలనుకుంటున్నాము, అవినీతి పరులు కాకుండా ఉండాలి, ప్రజలకు పాలన స్వచ్ఛందంగా అందించాలనే క్రమంలో పార్టీ ఆమెను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా తీసుకొచ్చి ప్రజల ముందు నుంచి ప్రజలు అంగీకరించారు. ప్రజలు అంగీకరించడం కాదు, జరిగిన ప్రచారంలో మనం గమనించినట్టయితే మీడియాలో బ్రహ్మాండమైన బ్రహ్మరథం ఆమెకు పట్టిన దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని మేము భావిస్తాం. గట్టి ధీమత ఉన్నారు. ఖచ్చితంగా. సార్ శ్రవణ్ గారు, మీరు ఢిల్లీలో సుదీర్ఘకాలం పాటు జర్నలిస్ట్గా, పరిశీలకులుగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా, లేదా అక్కడున్న బలాబలాలు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి మధ్య ఉన్న వ్యక్తిగతంగా చూసుకున్నా, వారి స్ట్రగుల్ చూసినా కూడా ఎవరికి ఎడ్జ్ ఉందని మీ అంచనా అనిపిస్తుంది మీకు? మనం ఈ ఎలక్షన్ కొంత ఆసక్తికరమైన ఎలక్షన్గా చూడాల్సి ఉంటుంది. ఇట్స్ ఏ రోల్ మోడల్ ఎలక్షన్గా చూడాలి. రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా కూడా బీజేపీ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ, అధికారం సాధించాలి అని పార్టీ విత్ డిఫరెన్స్ అని వాళ్ళు స్లోగన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక హానెస్ట్ ఆఫీసర్ను తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రమోట్ చేశారు. ఆమె ఒకవైపు, మరొక వైపు అరవింద్ కేజ్రీవాల్, ఇద్దరు కూడా ఒకే ఉద్యమ నేపథ్యం నుంచి, అంటే బ్యూరోక్రాట్స్గా ఉన్నారు. సరే, కిరణ్ బేడి పూర్తి స్థాయి టర్మ్ చేసి ఆమె రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యమంలోకి వచ్చింది, ఈయననేమో ముందే రిటైర్ అయ్యారు. సో ఎలా ఉన్నా కూడా ఇద్దరు కూడా ఉద్యమాలు, ప్రజల సమస్యల బేసిస్లో ఇప్పుడు పోటీ పడుతున్నారు. మా ఇతర కాంటెక్స్ట్లో బహుశా దేశంలో ఈ తరహా కాంటెక్స్ట్ ఎప్పుడు రాలేదనే చెప్పాలి. సో ఢిల్లీ ఎలక్షన్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎలక్షన్. ఢిల్లీ ఎలక్షన్ చాలా కొత్త ఇష్యూస్, ఒక దిక్సూచిని ఇచ్చే ఎలక్షన్గా ఉంటుంది అనేందుకు ఈ ఎలక్షన్ మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఇష్యూస్ విషయంలో కావచ్చు, ఇక పోటాపోటీ కామెంట్స్, రిలీజియన్ లైన్లో డివైడ్ కావడం, ఇవన్నీ ఒక టిపికల్ ఎలక్షన్గా, చాలా సీరియస్ ఎలక్షన్గా జరిగింది. ఢిల్లీ దేశ ఎలక్షన్ ఎట్లా జరిగిందో ఆ తరహా ఢిల్లీని మామూలుగా మినీ ఇండియాగా చూస్తారు కాబట్టి దీన్ని చాలా సీరియస్గా బీజేపీ తీసుకుంది. కాంగ్రెస్ వాళ్ళు 15 సంవత్సరాలు అధికారంలో ఉండి యాంటీ ఇన్కంబెన్సీ చిత్తుగా ఓడిపోవడము, ఆ తర్వాత పార్లమెంట్లో కూడా ఓడిపోవడం, వాటి కారణంగా కొంత ఆ కాడర్లో మోరల్ స్ట్రెంగ్త్ లేనప్పటికీ అసలైన పోటీ బీజేపీ వర్సెస్ ఆప్ మధ్యనే జరిగింది. చాలా వరకు మనం గమనిస్తున్న అంశాల వరకు ఈ అంశాలను చూస్తే ఆప్ కొంత ఫ్రంట్ రన్నర్గా మనకు కనిపించేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఆప్ వైపు ప్రజలు, కామన్ మ్యాన్, పేద, అడుగు బలహీన వర్గాలు అటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. శ్రవణ్ గారు, 1 అవర్లో శ్రవణ్ గారు, అంటే సాధారణ ప్రజలు, ఢిల్లీ నగరంలో ఉన్న ఆటో వాళ్ళాలు కానీ, మురికివాడలో నివసిస్తున్న ప్రజలు కానీ, వీరు నిజంగానే కేజ్రీవాల్ వెనుక చాలా బలంగా ఉన్నారని ఒకవేళ అనుకుంటే కనుక వారి పర్సెంటేజ్ ఎంత? వారు నిజంగానే గెలుపు ఓటమిని నిర్ణయించే శక్తులుగా ఉన్నారా? తప్పనిసరిగా ఆ పర్సెంటేజ్ లాస్ట్ టైం ఎలక్షన్లో 28% అరవింద్ కేజ్రీవాల్కు వచ్చింది 2013లో. అప్పుడులో అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమిటి, అదొక ఎక్స్పీరియన్స్ లేని పార్టీ, దానికి కాడర్ లేదు, ఏమీ లేదు, అది గెలుస్తుందా అని ఒక చర్చ ఉండింది. వాళ్ళకు 2-3 సీట్లు వస్తాయని టీవీలలో ఉన్న సర్వేలు కూడా చెప్పాయి. కాబట్టి సైకలాజికల్ ఓటు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. దాంతో కాంగ్రెస్తో ఉన్న వాళ్ళు కాంగ్రెస్కే ఓటేశారు. బీజేపీ గెలిచే పార్టీ కదా అని చెప్పి బీజేపీ వేసినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. ఇప్పుడు ఒకసారి అతను సీఎం అయిన తర్వాత, ఇంతకుముందు కుమార్ గారు చెప్పారు, పారిపోయింది, బాధ్యత నిర్వర్తించలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పారు. కానీ అక్కడ మనం ఈ కొంచెం విశ్లేషణకు సంబంధించిన అంశానికి వస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 2013లో ఎలక్ట్ అయింది. ఎందుకు బీజేపీ టేకప్ చేయలేదు? బీజేపీని పిలిచారు ముఖ్యమంత్రి కమ్మని, కానీ బలం లేదు కాబట్టి మేము చెయ్యము అని చెప్పి బీజేపీ అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ 32-34 సీట్ల దాకా అలయన్స్తో కలిసి వచ్చినప్పటికీ బాధ్యత తీసుకోలేదు. దాన్ని అప్పుడు ఎవరు పారిపోయింది అని ఎవరు అనలేదే. ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసరికి పారిపోయింది అన్నారు? ఆమ్ ఆద్మీ పార్టీకి మెజారిటీ ఉండేమన్నా పారిపోయారా? ఆయనకు బలం లేదు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఎక్కువ కాలం కొనసాగించడం కూడా మంచిది కాదు. అంతేకాకుండా ఏ కాజ్తో బయటికి వెళ్ళాడు అతను? ఒక అవినీతికి సంబంధించిన అంశం, ఏ అంశం అయితే ఆయన టేకప్ చేసి దేశాన్ని కదిలించి ఎలక్షన్స్ ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఆ అంశం మీద అతను పాస్ చేయలేకపోయాడు బిల్లు. దానికి ఈ సోకాల్డ్ చాలా గొప్పగా చెప్పుకునే 2 పార్టీలు సపోర్ట్ చేయలేదు. అందుకని అతను నిజం చేశారు. దాన్ని పారిపోయాడు అనే భ్రమను క్రియేట్ చేశారు. ఒక్క నిమిషం, జస్ట్ 1 సెకండ్. ఆ భ్రమను క్రియేట్ చేయడం వల్ల ప్రజలు కూడా అరే పారిపోయాడు అనే ప్రచారం చేశారు. ఒక గుడ్ గవర్నెన్స్, మంచి పాలిటిక్స్ను కోరుకునే ప్రయత్నంలో భాగంగా
ఆ ఎఫర్ట్ ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్లకు పబ్లిసిటీకి పెంచిన ఖర్చు చూస్తే షాక్ అవుతుందండి. ఎన్ని రోజులు వరుసగా ఒక పేజ్ ఏమో మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడానికి వేస్తారు, ఇంకో పేజ్ అవతలని తిట్టడానికి వేస్తున్నారు. ఎన్ని కోట్లు ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తారండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఎంత ఎగ్జిట్ పోల్ కు సంబంధించి చూస్తే కనుక సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ టైమ్స్ నౌ చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే బీజేపీకి 27 నుంచి 35 సీట్లు రావచ్చని ఒక అంచనా, ఆమ్ ఆద్మీ పార్టీకి 31 నుంచి 39 దాదాపుగా గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు అనుకోవచ్చు. హెడ్లైన్స్ టుడే ఎగ్జిట్ పోల్ చూస్తే కనుక బీజేపీకి 23 నుంచి 29 సీట్లు రావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి 35 నుంచి 43 సీట్లు, బంపర్ మెజార్టీ గవర్నమెంట్ దాదాపు ఏర్పాటు చేసినట్టు అనుకోవచ్చు. కుమార్ గారు, శ్రవణ్ గారు మాట్లాడేది ఒక అంశం నిజంగానే. ఇప్పుడు శ్రవణ్ గారు చాలా చెప్పారు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఇదే విషయాలు చెప్తారు. ఏంటంటే ఇప్పుడు ఒక ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అంత బాధ్యతారహితంగా పోనీ నేను రాజీనామా చేసినప్పుడు ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజలకు ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ మన సామాన్యుల పార్టీ మ్యాండేట్ ఇవ్వలేదండి స్వామి, మ్యాండేట్ ఇవ్వలేదు, బీజేపీకి ఇచ్చారు. ఎక్కువ సీట్లు గెలిపించింది బీజేపీ భయపడి టేకప్ చేయలేదు బాధ్యతను, అది మీరు గమనించట్లేదు. ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చాయి. ఇక్కడ ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయలేదు. మీరేమన్నారు, బీజేపీ మేము టేకప్ చేయలేదు, మాకు మెజారిటీ వచ్చింది కాబట్టి మేము టేకప్ చేయలేదన్నారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని పిలిచారు గవర్నర్, ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, మీరన్నా చేస్తారా? అప్పుడే ఆయన ఆలోచిస్తున్న క్రమంలో ఈయన బాధ్యత టేకప్ చేయడానికి పారిపోతున్నాడు, ఇతను టేకప్ చేయలేడు, ఇతనికి చేత కాదు, ఆ క్రమంలో కాంగ్రెస్ ఆఫర్ చేసింది. కాంగ్రెస్ మేము సపోర్ట్ చేస్తాం, బీజేపీని అడ్డుకునేది మేము సపోర్ట్ చేస్తాం. పరిణామాలు చాలా ఉన్నాయి. అంశాలు వారు ముందు పెట్టారు. ఒకటేమో భారతీయ జనతా పార్టీ 32 సీట్లు వచ్చినా కూడా ప్రభుత్వం 32 సీట్లకి ఇంకా కావాల్సిన సీట్లు మిగతా పార్టీల వాళ్ళను వీళ్ళు కొనే ప్రయత్నం చేస్తున్నారు, లేదా వీళ్ళకి సంబంధించిన మొత్తం చీలిక తీసుకే ప్రయత్నం. ఆ అపవాదులు వాటికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. భారతీయ జనతా పార్టీ ఎగ్జిట్ పోలు ఓట్లు అయిపోయిన తర్వాత వచ్చింది. టైమ్స్ నౌ 31 నుంచి 39 వరకు, హెడ్లైన్స్ టుడే 35 నుంచి 43 వరకు. ఓట్ల పర్సెంటేజ్లో కూడా ఆప్కు 42% ఓట్ల పర్సెంటేజ్ వచ్చినట్టు పర్సెంటేజ్లో చూస్తే కనుక ఆ హెడ్లైన్స్ టుడేలో 41% వచ్చినట్టు పర్సెంటేజ్లో. ఓట్లు పర్సెంటేజ్ తీసుకున్నా ఇట్లా సీట్ల సంఖ్యను చూసుకున్నా కూడా అది గవర్నమెంట్. ఇప్పుడు ఈ 10-15 రోజుల సర్వేలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఎంత ఫ్లక్చువేషన్స్ అండి. మొత్తము ఒకసారి పైకి ఒకసారి కిందికి, అంటే పోల్ ఎగ్జిట్ పోల్ అంటే సరే ఆలోచించాలి, అది వేరే విషయం. ప్రీ పోల్ సంబంధించిన సందర్భంగా అనేకమైన ఏదైతే క్రెడిబిలిటీ ఉండాల్సిన ఆర్గనైజేషన్స్, న్యూస్ ఏజెన్సీస్ పూర్తిగా వాడి క్రెడిబిలిటీని లోడ్ మ్యాక్సిమం వాడు తగ్గించే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీని తగ్గించే ప్రయత్నం ఈ పోల్స్ జరిగినాయి. మళ్ళీ నిన్న భారతీయ జనతా పార్టీ 41 నుంచి 45 వస్తుంది. అయితే అనేకమైన ఏజెన్సీలు చెప్పారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్కి సంబంధించింది కూడా మనకు అది పూర్తిగా ఆచరణ తీసుకోవడానికి వీల్లేదు. ఉండొచ్చు ఒపీనియన్ ఎంత చేసినప్పటికి కూడా వాళ్ళు శాంపిల్ సర్వే చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఎంత అనేది మనం వేచి చూడాల్సిందే. మనం ఇంతకుముందు ఇంత 10th వరకు అదే 2 days టైం ఉంది కదా. రామకృష్ణరాజు గారు, పోయినసారికి ఈసారికి కొంత మార్పు కనబడుతుంది. ఇది నిజమా కాదనే విషయం పక్కన పెడితే కనుక ఇందాక శ్రవణ్ గారు కూడా ఒక మాట అన్నారు, బహుశా అది కూడా పనిచేసిందేమో. తిట్టడానికి ఒక అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్, అంటే అట్లేమన్నా బాగా ఎంకరేజ్మెంట్ ఎక్కువ పర్సెంటేజ్ పెరిగింది అనుకుంటున్నారా? మీ ఇందాక నేను చెప్పినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మొత్తం ఢిల్లీ కాన్స్టిట్యున్సీలో వర్క్ చేయటం ఒక ఎత్తు, అలాగే బీజేపీ సెల్ఫ్ గోల్స్ చేసుకోవటం ఒక ఎత్తు. మాకు కలిసి వచ్చిన అంశం 20 రోజులు ఉందనగా కిరణ్ బేడి గారిని తీసుకురావటం, ఇది సీఎం పోస్ట్ ఇస్తానని చెప్పి ఆవిడ తిట్టని అక్యుజేషన్స్ లేదా ఆవిడ మోడీ గారిని చాలా సందర్భాల్లో చాలా కఠినంగా ఖండించిన మనిషిని 20 రోజులు ఉందనగా సీఎం క్యాండిడేట్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే భారతీయ జనతా పార్టీ 2 నెలల క్రితం 3 నెలల క్రితం హర్యానా, మహారాష్ట్ర, కాశ్మీర్లో సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేయకుండా ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది. ఇది మోడీ గారి యొక్క ఫేస్ వాల్యూ, మోడీ గారి యొక్క గ్లామర్ మీద నెగ్గుతామని. ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ గారి ఫస్ట్ మీటింగ్ ఫెయిల్ అయింది, ఇవన్నీ పరిణామాలు చూశారు, ఈ ఫేస్ సేవింగ్ ఎఫెక్ట్ రేపు ఓడిపోతే ఇది కిరణ్ బేడి గారు మీద గెంటొచ్చు అనే ఉద్దేశంతో కిరణ్ బేడి గారిని తీసుకురావటం జరిగింది. అమిత్ షా గారు కూడా చెప్పారు, ఈ ఎలక్షన్
మోడీ గారికి సంబంధం లేదు, ఎలక్షన్లో ఓడిపోతే అది సీఎంని అంటే మీరు ఒక మాట చెప్పండి, ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లా వీటి ప్రకారం కనుక లేదా నిజంగానే ఎక్కువ సీట్లు వస్తే కనుక బీజేపీ బలమైన అభ్యర్థిని పెట్టకపోవడం లేకపోతే కిరణ్ బేడిని పెట్టిన కారణంగానే మీరు అధికారంలోకి వస్తారా, లేకుంటే కనుక మీకు నిజంగానే ప్రజలు ఆదరించి మీకు ఎక్కువ ఓట్లు సీట్లు ఇచ్చినట్లా ఎట్లా దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు? మా యొక్క ఫౌండేషన్ ప్రజలండి, మేము చేసిన వర్క్. బుచ్చన్న గారు ఒకటి మీరు గమనించాలి, ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కాదండి, కిరణ్ బేడి క్యాండిడేట్ కాదు, నరేంద్ర మోడీ క్యాండిడేట్ ఢిల్లీలో. ఆయన చేసిన క్యాంపెయిన్ కావచ్చు, ఆయన ప్రచారం చేసిన తీరు, ఆయన పబ్లిసిటీ, ఇవన్నీ కూడా మోడీకి నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఢిల్లీ దేశమంతా అవకాశం ఇచ్చినారు, ఢిల్లీలో అవకాశం ఇవ్వకపోతే చాలా కష్టం, నేను పని చేయలేను, కాబట్టి నాకు అవకాశం ఏంటని చెప్పాడు. కిరణ్ బేడీని ఊరికే ఆమెను పెట్టారు తప్ప మోడీ గారే ఆయననే తనకు తానుగా ఢిల్లీలో కూడా రిప్రజెంట్ చేసేందుకు అవకాశం ఇవ్వండి అని చెప్పారు. సో ఈ ఎలక్షన్ లో మోడీ వర్సెస్ కేజ్రీవాల్ జరిగింది. ఒక రకం కేజ్రీవాల్ అనడానికి లేదు, ఇది అంటే ఎట్లా చూడాలి మరి ఎలక్షన్? మోడీ వర్సెస్ పీపుల్ అని అనుకోవాలి దీన్ని, ఎందుకంటే పబ్లిక్ తమ అంశంగా దీన్ని టేకప్ చేశారు. మోడీ గారు ఒక క్లీన్ గవర్నమెంట్, ఒక ఎక్స్పెరిమెంట్ ప్రధానమంత్రి అయినప్పటికీ లేదా ఇంకా మంత్రులైనా ఎంపీలైనా కూడా ఇదే చర్చ జరుగుతున్నది, వారు అంత ప్రచారం చేయడం. కానీ అన్నిటికన్నా మొదలు అతను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం. అక్కడ కిరణ్ బేడి కాదు, కేజ్రీవాల్ కాదు, ప్రజలు వర్సెస్ మోడీ జరిగింది ఎలక్షన్. ఇది ఇది ఒక చేంజ్ కు సంకేతం అంటూ మాట్లాడుతున్నారు శ్రావణ్ గారు చెప్పేది నిజంగా మేము కూడా అనుకుంటాం. ప్రజలు వర్సెస్ కాదు అక్కడ జరగాల్సింది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన నిర్వాహానికి భారతీయ జనతా పార్టీ జరుగుతున్న పోరును ప్రజలు ఏ రకంగా న్యాయం ఇవ్వబోతున్నారు అనేది మనం 10 తరగతిలో చూస్తాము. అయితే ఇంతకుముందు వారు మాట్లాడుతూ డబ్బును దుర్వినియోగం చేసినారు లేదా అనేక విషయాలు వారు ప్రస్తావించడం జరిగింది. ఒకవైపు పేజ్ అడ్వర్టైజ్మెంట్కు, ఒకవైపు అన్ని కేజ్రీవాల్ తిట్టడం కోసం. మనం ఇప్పుడు నా ముందు ఒక నివేదిక ఉంది, వారు కూడా చూసే ఉంటారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పని ఒక భారతీయ జనతా పార్టీ ఒక ఆర్గనైజేషన్ ఢిల్లీ ఏడీఆర్ చేసినది. ఏడీఆర్ చేసిన దాంట్లో మనం చూసినట్టయితే ఇచ్చిన 70 సంబంధించిన సీట్లలో 63% మంది కరోర్పతులు ఉన్నారు. నువ్వు సామాన్య ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టి 63% మంది కోట్లాది రూపాయలు వాళ్ళు ఎనాలిసిస్ చేశారు. అదే రకంగా మనం చూసినట్టయితే క్రిమినల్స్కి ఎంతమంది టికెట్ ఇచ్చినావు? 30% మంది క్రిమినల్కి ఇచ్చినావు, 16% మందికి, అంటే దాదాపు 53% క్రిమినల్స్ అనుకోండి. మీకు చిన్న ఇల్లు ఉంది అనుకోండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటే కూడా కోటీశ్వరుడే సార్. లేదండి, అది మీ పార్టీలో ఉన్న కోటీశ్వర్లకు వీళ్ళ పార్టీలో మనము అంటే ఏదైతే సిద్ధాంతం చెప్తామో, ఏదైతే సిద్ధాంతం ఢిల్లీలో చిన్న ఇల్లు దానికి సంబంధించి అయితే నిలబడాల్సిన అవసరం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ ఒక సిద్ధాంతమైన నడుస్తున్న పార్టీ. ఢిల్లీలో కోటికి విలువ లేదు సార్. ఒక సెకండ్ సార్, శ్రవణ్ గారు 1 సెకండ్. రామకృష్ణరాజు గారు నిజంగానే శ్రవణ్ గారు చెప్పినట్టుగా ఢిల్లీలో ఒక చిన్న ఇల్లు ఉన్న కోట్ల లెక్కనే, ఎందుకంటే అక్కడ ఉన్న విలువను బట్టి 63% మంది అంటే దాదాపు అంటే ఢిల్లీలో అందరూ స్థిర నివాసం ఏర్పాటు చేస్తున్నారు, ఎంతో కొంత ఆస్తున్న వాళ్ళే. మీరు వేరే వాళ్ళని పట్టించుకోలేదు, పైగా క్రిమినల్స్ కూడా అంటున్నారు. అంటే క్రిమినల్స్ మీకు అంటే దాంట్లో ఏ సెక్షన్ మీద బుక్ చేయడం జరిగింది? దాంట్లో సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి, మైనర్ అఫెన్సెస్ ఉంటాయి. 20% మంది సీరియస్ అఫెన్సెస్ అని చెప్తున్నారు ఇక్కడ, 33% అఫెన్సెస్ అని చెప్పి మొత్తం 53% మంది సీరియస్ గా ఉన్నారు. అది పరిగణలోకి తీసుకోవాలండి. సీరియస్ అఫెన్సెస్ ఎంతమంది, మైనర్ అఫెన్సెస్ ఎంతమంది అనేది. ఇంకా శ్రావణి గారు చెప్పినట్టుగా కోటీశ్వర్లు అంటే మా ఆమ్ ఆద్మీ అభ్యర్థులు కోటీశ్వర్లు ప్లస్ బీజేపీ కోటీశ్వర్లకి ఆకాశానికి భూమికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంటుంది. కోటీశ్వర్లు ఎవరైనా కోటీశ్వర్లే సార్. అంటే కోటీశ్వరు డబ్బుకు రూపం ఉండదు కదా, డబ్బు ఎవరైనా కోటీశ్వరు. 500 కోట్లు ఆస్తిపరుడు, 1 కోటి ఆస్తిపరుడికి డిఫరెన్స్ అంటే మనం చెప్పుకోవడము. ఆమ్ ఆద్మీ పార్టీ మీరు సామాన్య జనాలు, సామాన్య పార్టీ అని చెప్పుకున్న పార్టీ, నువ్వు 63% నువ్వు కరోడ్పతులకు టికెట్ ఇస్తే నువ్వు ఎవరికి దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు ఏ టికెట్లు ఇచ్చినావు అనేది మనం ఇక్కడ ఆలోచన. ఆ కోటీశ్వరుడు ఖర్చు పెట్టుకోగలుగుతాడు ఎన్నికల్లో. ఇప్పుడు వారు శ్రావణ్ గారు అన్నారు చాలా మంది, నాకు తెలిసిన, నేను ఢిల్లీ వెళ్ళి క్యాంపెయిన్ చేసిన క్రమంలో చాలామంది ఏది తను సొంతంగా డబ్బులు సమకూర్చలేని క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా వివిధ రాష్ట్రాల నుంచి సమకూర్చి వాళ్ళకి క్యాంపెయిన్కి డబ్బులు ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తులు కూడా శ్రవణ్ గారు, ఒకవేళ నిజంగానే మీరు దేశవ్యాప్తంగా చాలా అబ్జర్వ్ చేస్తున్న ఎలక్షన్, ఢిల్లీ ఎలక్షను, ఈ ఎలక్షన్ నిజంగానే దేశ రాజకీయాల్లో రాబోయే ఒక మార్పుకు ఇండికేషన్ అని అనుకోవచ్చా? డెఫినెట్గా ఈ ఎలక్షన్ ఒక చేంజ్కి డైరెక్షన్ ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి గుడ్ పాలిటిక్స్కు నేను బీజేపీని కూడా ఒక రకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే
వాళ్ళ పార్టీలో ఉన్న సరే దాంట్లో డిఫరెన్స్ ఎట్లా ఉన్నా కూడా సడన్గా ఒక వ్యక్తిని తీసుకొచ్చి అవుట్ సైడర్ను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా పెట్టారు అనే ఒక విమర్శ అంతర్గతంగా బాధ ఉన్నప్పటికీ కూడా ఒక ఏబుల్డ్ ఆఫీసర్ను, ఒక మంచి ఆఫీసరు, ఇండియాస్ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, మహిళలకు ఆదర్శప్రాయమైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా బీజేపీ పెట్టినందుకు కూడా ఆ పార్టీని అభినందించాలి. మరొక రకంగా చెప్తే అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళిద్దరు కూడా అంటే సెల్ఫ్లెస్గా ప్రజల కోసం పనిచేయాలి అనే తపన ఉంది. కుర్చీ కోసం పనిచేయాలి, కుర్చీ సాధించుకోవాలి, తరతరాలు నేనుండాలి, నా పిల్లలు ఉండాలి, లేకపోతే నా చుట్టాలు ఉండాలి, నేను కోట్లు సంపాదించుకోవాలి, ఇవన్నీ ఆశ అంబిషన్ ఉన్న వాళ్ళు రావడం లేదు. ఆ రకంగా ఇదొక మంచి పాజిటివ్ సైన్గా దీన్ని చూడాల్సి ఉంటుంది. రెండవది ఇది డెమోక్రసీకి సంబంధించిన విషయానికి అది చూడాల్సి ఉంటుంది. రెండవది మీరనే పొలిటికల్ అంశాలకు వస్తే బీజేపీ వర్సెస్ అదర్స్ మనం 2004 ముందు ఎట్లా చూసామో ఆ తరహా పరిణామాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా డెవలప్ అవుతున్నాయి. ప్రకాష్ కారత్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న ప్రేమతో కాదు, బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతతో. మమతా బెనర్జీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, అది కూడా బీజేపీ మీద ఉన్న, మోడీ మీద ఉన్న వ్యతిరేకత. ఆయన అక్కడ మమతా బెనర్జీ చాలా సఫర్ అవుతుంది. శారదా కుంభకోణానికి సంబంధించి అక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్తో ఉక్కిరిబిక్కిరైపోతుంది. సో ఏ కారణం ఎలా ఉన్నా కూడా వాళ్ళు పోలరైజ్ అవుతున్నారు. శరద్ యాదవ్ సపోర్ట్ చేశాడు, నితీష్ కుమార్ సపోర్ట్ చేశాడు. సో ఈ ఒక ఫోరం మళ్ళీ తయారవుతుంది, యాంటీ బీజేపీ ఫోరం ఒకటి తయారేందుకు ఆస్కారం ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచే ఇదొక ఫౌండేషన్ పడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇందాక శ్రావణ్ గారు చెప్పినట్టుగా బీజేపీని అభినందించాలి, మోడీ మన బేడీ గారిని తీసుకొచ్చారని. కానీ యాక్చువల్గా ఆ క్రెడిట్ ఆమ్ ఆద్మీ పార్టీ వల్లే బీజేపీ పార్టీ వాజ్ ఫోర్స్ టు బ్రింగ్ ఏ క్యాండిడేట్ సూటబుల్ టు ఫైట్ విత్ పెట్టవలసి వచ్చింది. అదే కేజ్రీవాల్ ఫ్యాక్టర్ లేకపోతే బేడీని తీసుకొచ్చే అవకాశం లేదు. అంటే వాళ్ళకు కూడా మేలు చేశారు మీరు. అది భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఇచ్చిన క్యాండిడేట్ అందరూ కూడా పార్టీ అన్నదంతా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే క్లీన్ పాలిటిక్స్ అనే ఒక ఎజెండా తీసుకురావడము, సెల్ఫ్లెస్ వాళ్ళు కొద్దిగా పబ్లిక్ కోసం సర్వ్ చేసిన వాళ్ళు పాలిటిక్స్లో రావాలి. కేజ్రీవాల్ లాంటి ఎవరో ఏ క్యాండిడేట్ని పెడితే వాళ్ళకి సంబంధించిన కేసులు బయటకు వస్తాయి, ఈ కోర్టులకు సంబంధించిన అంశం బయటకు వస్తుంది, చాలా ఇష్యూస్ బయటకు వస్తాయి. అవన్నీ వాటికన్నా బదులు వాళ్ళని ఒకరు తీసుకొచ్చి పెట్టేస్తే వాళ్ళు కొట్టుకుంటారు. గెలిస్తే పర్వాలేదు, గెలకపోయినా కూడా పర్వాలేదు. ఏదైనా కూడా కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రజల ఆలోచన సరళికి, అక్కడున్న సమస్యలకు, భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక రకమైన సమస్య ఉంటుంది. అట్లా చూసుకున్నప్పుడు నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఒక ఆలోచన సరళి ఉన్నది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ మేరకు ప్రభావం ఉంటుందా? అంటే ఆమ్ ఆద్మీ మొత్తం దేశమంతా పరుచుకుపోతుందా? ఆమ్ ఆద్మీ దేశమంతా చైతన్యవంతమై ఢిల్లీలాగా ఈ డబ్బులు ఇచ్చే వాళ్ళని కూకటి వేళ్ళతో పీకేస్తారంటే ప్రస్తుతం కష్టం. కానీ ఒక నెక్స్ట్ నేను చాలా రోజులుగా ఇన్ఫార్మల్ డిస్కషన్స్లో చెప్తూ ఉన్నాను, దేశ రాజకీయాలు చాలా చేంజ్ అవుతున్నాయి. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు, మనం 10 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళతో కొంచెం ఎక్కువగా ఇంటరాక్షన్ అవుతున్న సమయంలో అవినీతి అంశాన్ని వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. అవినీతిని మీరు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, చాలా దానికి పశ్చాత్తాపం చూసుకోవాల్సి ఉంటుంది. 60 కోట్ల బోఫోర్స్ కుంభకోణం కాంగ్రెస్ పార్టీని అధికారం లేకుండా 430 సీట్ల నుంచి 180 సీట్లకు. ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అక్కడ విజయం సాధిస్తూ పోతున్న క్రమంలో దీన్ని నిలువరించాలనే కార్యక్రమాన్ని ఇతర పార్టీలు తీసుకున్నది మాత్రం శ్రవణ్ గారు చెప్పింది 100% వాస్తవం. సిద్ధాంతాలను మర్చిపోయి ఏ సిద్ధాంతం ప్రకారం ఎవరికి మద్దతు తెలుపుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ 28 ఇదే మీడియా కథనాలు మనం అనేక 28 మంది కాంగ్రెస్ చేతులు వేసేసి నీకు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలి. ఒక నిజాయితీ గల అభ్యర్థిని పైకి చూపిస్తే ప్రజలకు పార్టీకి మధ్య జరగని పార్టీలు వీళ్ళందరూ కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిలువరించాలి కనీసం ఢిల్లీలో అనే దాని ప్రభావం రేపు బీహార్ మీద పడుతుంది, దాని తర్వాత ఒరిస్సా మీద పడుతుంది, మళ్ళీ ముందుకు వచ్చి కర్ణాటక అన్ని కూడా తమిళనాడు మొత్తానికి ఇప్పుడు విజయ పరంపరను ఏ రకంగానే చేయాలని అన్ని శక్తులు వడ్డించి విదేశీ నుంచి నిధులు ఎంత డబ్బు లేదని చెప్పడం బీజేపీ ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నారా? 100% చేసుకుంటుందనే విశ్వాసము ఆత్మవిశ్వాసం మాకు జరిగిన పోలింగ్ బట్టి యూత్ విషయంలో కానివ్వండి ప్రజలందరూ కూడా చాలా మీద ఈ జవాబుదారితనాన్ని కూడా స్వీకరించారు, ఓటు భారతీయ జనతా పార్టీ వేశారు. ఆమ్ ఆద్మీ కైవసం చేసుకుంటారు ఢిల్లీ పీఠాన్ని. అంటే ఇప్పుడు మనం ఓట్లు వేయటం జరిగింది, ఈరోజు పోలింగ్ జరిగిందండి.
జరిగిన తర్వాత నేను అనేది ఏంటంటే ఇంకా మనం లెటర్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ వెరీ చెప్పలేకపోతున్నారు మీకు కాదు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పి ఉపయోగం లేదు అట్లాగా రైట్. ఓకే. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మనం ఆ డిస్కషన్ అనవసరం, మా పార్టీ వస్తుంది మా పార్టీ వస్తుంది. అంతే అంతేనా? ఆగి చూద్దాం సార్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు సార్ శ్రవణ్ గారు, రామకృష్ణరాజు గారు, కుమార్ గారు థ్యాంక్ యూ. కొద్ది నిమిషాల కింద వచ్చిన ఎగ్జిట్ పోల్ చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి టైమ్స్ నవ్ ఇచ్చింది 31 నుంచి 39 సీట్లు రావచ్చని. హెడ్లైన్స్ టుడే, ఈ రెండు కూడా ఇంగ్లీష్ ఛానల్లో, హెడ్లైన్స్ టుడే ఇచ్చింది 35 నుంచి 43. అంటే దాదాపుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నదని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తున్నది. నిజంగానే వాస్తవం ఏమిటి అనేది ఒక 2 రోజులు ఆగితే తెలుస్తుంది. నమస్తే.